ఈరోజు ఈ వీడియోలో టాపిక్ తెలంగాణ వచ్చిన తర్వాత జీవితాలు బాగుపడతాయి. సో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిధులు, నియామకాలు, ఉద్యోగాలు వీటి గురించే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడు అంశాలతో. కానీ తెలంగాణ వచ్చి దగ్గరగా 12 ఏళ్ళు వస్తుంది ఆల్మోస్ట్. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. అదేంటి అనుకుంటున్నారా? మీకు గుర్తుందో లేదో, తెలంగాణ ఉద్యమం సమయంలో రేపొద్దున తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా నేను ఉండబోతున్నానని కేసీఆర్ అప్పుడు ప్రకటించినప్పుడు ఆయన ఒక మాట అన్నారు. ఏమని? కాంట్రాక్ట్ అన్న పదానికే నేను కేసీఆర్ వ్యతిరేకి, అవసరమైతే ఒకే ఒక పెన్నుబోటుతో మొత్తం అందరినీ రెగ్యులరైజ్ చేసేస్తాని కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలిపారు. కానీ ఏమైంది? ఇప్పుడు ఆల్మోస్ట్ 2014 ఎన్నికలు అయిపోయి, 18 ఎన్నికలు అయిపోయి, 23 ఎన్నికలు కూడా అయిపోయి. కానీ ఎక్కడ వేసిన గొంగడ అలానే ఉంది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి, ఉద్యోగ నియామకాలు ఏమయ్యాయి, నీళ్లు, నిధులు ఏమయ్యాయి, మొత్తం వీటన్నిటి గురించి ఈరోజు మనతో చర్చించబోతున్నారు మన గెస్ట్ డాక్టర్ ఎస్ నారాయణ గుప్తా గారు. ఆయన మాటల్లోనే వివరాలు అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరుగుతుంది, ఏమైంది, ఎక్కడెక్కడ సమస్య ఉంది క్లియర్ కట్గా ఆయన అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్కారం నారాయణ గుప్తా గారు. నమస్తే అండి. ఈరోజు రాష్ట్రంలో 12 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఓకే. 12 విశ్వవిద్యాలయాల్లో చాలా దరిదాపుగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంట్రాక్ట్ టీచర్స్ అందరిని కూడా రెగ్యులరైజ్ చేస్తారని గత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు హామీ ఇవ్వడం. ఒక్కసారి మీ ఇంట్రొడక్షన్ కూడా చెప్పండి. మన సార్ది. డాక్టర్ ఎస్ నారాయణ గుప్తా, తెలంగాణ యూనివర్సిటీ స్టేట్ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, ప్రజెంట్ జాక్ కోఆర్డినేషన్ కమిటీ మెంబర్గా నేనున్నాను. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో 12 విశ్వవిద్యాలయాలు ఉండడం జరిగింది. అందులో ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, జేఎన్టీహెచ్, టెక్నికల్ యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ, ఇది ఓపెన్ యూనివర్సిటీ అండి, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, జేఎన్ఎఫ్యు, ఆర్జేకేటియు, ఇలా రాష్ట్రంలో రీసెంట్లీగా ఏర్పడినటువంటి మహిళా విశ్వవిద్యాలయం, ఇలా 12 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఈ 12 విశ్వవిద్యాలయాల్లో కూడా దరిదాపుగా 12 సంవత్సరాల నుంచి ఎటువంటి రిక్రూట్మెంట్ అనేది లేదు. అయితే మేము ఈ రాష్ట్ర ఒక రీసెర్చ్ అనే ఫ్యాషన్ తో కాంట్రాక్ట్ గా యూనివర్సిటీలో ప్రభుత్వంలో పనిచేస్తే మాకు ఒక మంచి గుర్తింపు లభిస్తుంది. అంటే ఉద్యోగం కాదా, ఇది ఒక ప్యాషన్ గా వచ్చారు, అంటే ఒక సేవ చేద్దాం అంతేనా? ఒక రీసెర్చ్ గా, అదే ఒక రీసెర్చ్ స్కాలర్ గా, ఒక సమాజంలో ఒక ఉన్నత స్థానంలో ఉంటామన్నటువంటి ఆలోచనతో ప్రైవేట్ లో అవకాశాలు వచ్చినా వాటిని వదిలేసుకొని, చదువుకునే రోజుల్లో మా ప్లేస్మెంట్స్ కూడా వచ్చినాయి, కానీ వాటిని వదిలేసుకొని ఈరోజు యూనివర్సిటీలలో గతంలో ఉన్నటువంటి మా ప్రొఫెసర్స్ ను చూసి వాళ్ళకు దక్కుతున్నటువంటి గౌరవాన్ని చూసి మేము యూనివర్సిటీలో జాయిన్ కావడం జరిగింది. ఈ విధంగా జాయిన్ అయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక యూనివర్సిటీలో దగ్గర 70% యూనివర్సిటీలో 70% మంది కాంట్రాక్ట్లతోటే పనిచేస్తారు, కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ తోటే పనిచేయడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉస్మాన్ యూనివర్సిటీలో దాదాపుగా మనం చూస్తా ఉన్నాం 237 మంది ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో 1400 మంది, అన్ని 12 విశ్వవిద్యాలయాలు 1485 మంది పనిచేయడం జరుగుతుంది. అంటే 1485 మంది పనిచేస్తా ఉన్నారు. అందులో ఉస్మాన్ యూనివర్సిటీలో దగ్గర 237 మంది పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్స్ 237 మంది పనిచేస్తున్నారు. తర్వాత దగ్గర 135 మంది కాకతీయ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీలో ప్రపంచ ప్రఖ్యాతిగా ఇచ్చినటువంటి టెక్నికల్ యూనివర్సిటీలో జేఎన్టీయు అనేది చాలా ఫేమస్ యూనివర్సిటీ, 166 మంది కాంట్రాక్ట్ గా పనిచేస్తున్నారు. ఈ విధంగా దగ్గరగా శాంక్షన్, నాన్ శాంక్షన్ అని 2 ఉంటాయి. శాంక్షన్ లో దగ్గర 930 మంది పనిచేస్తా ఉన్నాం. 930 మంది శాంక్షన్ పోస్టులు పనిచేస్తున్నాం. నా సెల్ఫ్ ఫైనాన్స్ లో 512 మంది పనిచేస్తా ఉన్నారు ఈ రోజు మరి టోటల్ గా చూస్తే 1400 మంది పనిచేస్తా ఉన్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, గతంలో ముఖ్యమంత్రి కాకముందు నుంచి కూడా ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది ఉంది. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమన్నా భర్తీల ప్రక్రియ ఏమైనా సాగిందా, ఏమైనా ఇచ్చారా? ఇప్పటి వరకు భర్తీ ప్రక్రియ అనేది సాగలేదు. ప్రభుత్వం ఒక కామన్ రిక్రూట్మెంట్ బోర్డు అని ప్రవేశపెట్టింది. దానిని గవర్నర్ గారు తిరస్కరించి పంపడం, ఢిల్లీకి గవర్నర్ రాష్ట్రపతి గారికి పంపడం జరిగింది. అదే విధంగా పెండింగ్ ఉండడం జరిగింది. ఆ లోపు మేము గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి మా విషయాన్ని కాకతీయ యూనివర్సిటీలో మా ముఖ్యమంత్రి గారు వచ్చారు, కేసీఆర్ గారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సమస్యను వివరించడం జరిగింది. వెంటనే వారు మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తున్నామని సైన్ చేయడం కూడా జరిగింది. హైయర్ ఎడ్యుకేషన్ పంపడం జరిగింది. 2-3 రోజులు హడావిడి చేసి మా డాటా తీసుకొని రెగ్యులరైజ్ చేయకుండా అదే విధంగా వదిలేయడం జరిగింది. అయితే ఎవరికి అవ్వలేదు అంటారు ఇప్పటి వరకు? జేఎల్ మా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు, జేఎల్డిఎల్స్ వీళ్ళకి మా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో జేఎల్ గా, డిఎల్, మా విద్యార్థులేమో ఉన్నత స్థానంలో ఉన్నారు, మేము బోధించినటువంటి అధ్యాపకులేమో కింది స్థాయికి వెళ్ళిపోవడం జరిగింది.
ఓకే. వాళ్ళేమో రెగ్యులర్ అయిపోయారు, మేము నాన్ రెగ్యులర్ గానే మిగిలిపోవడం జరిగింది. ఓకే. అయితే మా యొక్క డిమాండ్ ఏంటంటే ఈ రోజు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి మాకున్నటువంటి బాధ్యత ఏంటంటే ఓన్లీ బోధన మాత్రమే చేయడం. ఓకే. ఒక బోధన చేయడానికి మాత్రమే మమ్మల్ని నియమించుకున్నారు. ఓకే. ప్రైవేట్ యూనివర్సిటీస్ ఈ రోజు రాష్ట్రంలో అనేక మంది ప్రైవేట్ మల్లారెడ్డి యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ గానీ ఇలా అనేకమైనటువంటి యూనివర్సిటీస్ వచ్చినాయి. అలాంటి యూనివర్సిటీస్ లో పనిచేస్తాం సేమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డిసిగ్నేషన్ తోటి వారికి రీసెర్చ్ చేసుకునే అవకాశం ఉంది, గైడ్షిప్ చేసుకునే అవకాశం ఉంది, ప్లస్ ప్రాజెక్ట్ వర్క్ చేసుకునే అవకాశం ఉంది. ఆ అవకాశం పే స్కేల్ కూడా ఉంది. మరి అదే అంతకన్నా అర్హతలు కలిగినటువంటి మేము ఈ రోజు రీసెర్చ్ చేసుకోవడానికి అవకాశం లేదు, ప్రాజెక్ట్ చేయడానికి అవకాశం లేదు, గైడ్షిప్ చేయడానికి అవకాశం లేదు. పోనీ చాలని జీతాలతోటి. అంటే ఇది ఒక కాంట్రాక్ట్ స్టార్ట్ అవుతుంది అంటే ఎంత జీతంతో స్టార్ట్ అవుతారంటే, అంటే ఒకవేళ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి రిక్రూట్ అయితే ఒక ఇంత వేతనం ఉంటుంది, 7th పే స్కేల్ 6. ఇలా కాంట్రాక్ట్ వాళ్ళకి ఎంత ఉంటుంది అసలు స్టార్టింగ్? ఒకప్పుడు గతంలో అంటే జాయిన్ అయినప్పుడు ఎంత ఉండేది? గతంలో మేము 9,000తో ప్రారంభం చేయడం. 9,000. ఓకే. 9,000 8 నెలల జీతం. 8 నెలల జీతం. 8 నెలల జీతం. తర్వాత రాను పోరాటాల ఫలితంగా అనేక పోరాటాలు చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత ప్రభుత్వంలో 15 రోజులు అన్ని విశ్వవిద్యాలయాలు స్తంభింపజేయడం జరిగింది. 15 రోజులు స్తంభింపజేస్తే ఆనాటి ప్రభుత్వం జీవో నంబర్ 11 అని ఒకటి ఇచ్చి కొంత శాలరీస్ పెంచడం జరిగింది. కానీ తర్వాత అందరికి రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు అంటే అన్ని కాంట్రాక్టులకు 30% ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులకు మాత్రమే ఇవ్వలేదు. ఈ విషయంలో ఫెయిల్ కావడం జరిగింది ప్రభుత్వం. చాలని జీతాలతో ఈ విధంగా బతుకుతూ ఉన్నాం. మాకంటే స్థాయిలో జేఎల్ డిఎల్ వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం, అంటే మిమ్మల్ని వదిలేసి పక్కకు కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చారు అనమాట, అంతేనా? ఇప్పటి వరకు అంటే జేఎల్ డిఎల్ వాళ్ళని మాత్రమే రెగ్యులరైజ్ చేస్తారు. యూనివర్సిటీలో పనిచేసే కాంట్రాక్ట్ అధ్యాపకులకి ఎటువంటి ప్రభుత్వం అసలు మీకు యూనియన్స్ అలాంటివి ఉన్నాయి అసలు? ఉన్నాయండి. వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు? వాళ్ళు అడుగుతుంటే అంటే వాళ్ళే డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వానికి? అంటే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒకటి, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. ఒకవేళ ఇన్ కేసు రెగ్యులర్ చేయడానికి కొంత సమయం పట్టినట్టయితే మాకు ఇమ్మీడియట్ గా పే స్కేల్ అనేది యూజీసీ 7th పే స్కేల్ అనేది ఇవ్వాలని కోరుతున్నాం. ప్లస్ యూజీసీ నిబంధనలో కూడా ఉంది, ఎవరైతే కాంట్రాక్ట్ గా పనిచేస్తున్నారో వారికి ఇవన్నీ ఇవ్వండి అని. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా తార్పాణం చేస్తుంది. అయితే గతంలో ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మా రెగ్యులరైజేషన్ విషయం వచ్చినప్పుడు చాలా గట్టిగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, ప్లస్ చాలా మంది ఎమ్మెల్సీలు, అనేక మంది ఎమ్మెల్సీలు మా గురించి మాట్లాడడం జరిగింది. టీచర్ ఎమ్మెల్సీలు గానీ అదర్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడడం జరిగింది. వీరిని రెగ్యులరైజ్ చేయాల్సిందే ఆ రోజు అన్నారు. మరి ఈ రోజు ప్రభుత్వం దాదాపుగా రెగ్యులరైజ్ చేయడానికి కోసం మరి 9 నెలలు కావస్తుంది. 9 నెలలు కావస్తుంటే మేము ఇప్పటికే అనేక రిప్రజెంటేషన్స్ ఇవ్వడం హైయర్ ఎడ్యుకేషన్ లో గానీ మంత్రులకు గానీ ఇప్పటి వరకు రెగ్యులరైజేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభం కాలేదు. రీసెంట్లీ మేము ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మేము మాకు రెగ్యులరైజేషన్ చేయకపోతే, పే స్కేల్ ఇవ్వకపోతే ఈ ప్రజా ప్రభుత్వం అందరికి న్యాయం చేస్తుంది, రైతులకు న్యాయం చేస్తుంది, ఇంకొకరికి న్యాయం చేస్తుంది అనేటువంటి విశ్వాసంతో వీరు కూడా న్యాయం చేస్తారని చాలా వరకు వెయిట్ చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్స్ కి ఎటువంటి న్యాయం చేయలేదు. అనేక మంది చాలా మంది హెడ్స్ గా ఉన్నారు, బిఓఎస్ గా ఉన్నారు, అనేక డిపార్ట్మెంట్ల హెడ్ గా ఉన్నారు, వార్డెన్స్ గా ఉన్నారు, ఈ రోజు ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్ గా పనిచేస్తున్నారు చాలా మంది. కొందరు సిఓఈ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రముఖమైనటువంటి యూనివర్సిటీ ఆర్జేకేయుటిలో ఈ రోజు డీన్లు కూడా కాంట్రాక్ట్ టీచర్స్ ఉన్నారు, పనిచేస్తా ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్. ఈ విధంగా విశ్వవిద్యాలయాల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తుంటే యూనివర్సిటీస్ అనేది దేశ భవిష్యత్తు అనేది కోటారి కమిషన్ చెప్పినట్టు ఒక 4 గోడల మధ్యనే దేశ భవిష్యత్తు ఉంటుంది. ఆ 4 గోడల మధ్య అనేక మంది విద్యార్థులను ఈరోజు మేము తయారు చేస్తా ఉన్నాం. ఈ దేశ భవిష్యత్తు కోసం కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం కృషి చేస్తా ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు మాకు అందాల్సినటువంటి ఎప్పుడైతే నిష్పక్షలకు పోతారో ఉపాధ్యాయుడు, ఆ రోజు ఆ దేశం అనేది అభివృద్ధికి నోచుకోదు. అటువంటి నోచుకోని పరిస్థితికి వస్తే సమాజంలో గౌరవం లేకపోతే మేము ఆత్మగౌరవం కోసం, ఈ తెలంగాణ వచ్చింది ఆత్మగౌరవం కోసం, ముఖ్యంగా ఆత్మగౌరవం, నిధులు నియామకాలతోనే ఏర్పడింది. అయితే ఈ రోజు ఆత్మగౌరవం కోసమే కేసీఆర్ తో పోరాటం జరిగింది. మళ్ళీ మాకు రెగ్యులరైజేషన్ చేస్తున్నారు, చేయలేదని చెప్పి. ఈ ప్రభుత్వం అయినా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మాకు విద్యాశాఖ మంత్రి ఉన్నారు, వారు ఈ సమస్యను వెంటనే తెలుసుకుని లెటర్ లాంటిది ఏమైనా పంపించారా మీరు రేవంత్ రెడ్డి గారు? అంటే ఈ ప్రభుత్వానికి ఏమైనా స్వయంగా లిఖితపూర్వకంగా ఏమైనా పంపించారా? స్వయంగా ముఖ్యమంత్రి గారిని కలిసి, అయితే ఇది కాదండి, స్వయంగా ముఖ్యమంత్రి గారికి కలిసి మేము ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దానిపైన ఇప్పటి వరకు మరి ఎటువంటి స్పందన లేదు. ప్రస్తుతం ప్రభుత్వం మాకు ఒక విశ్వాసం ఏముందంటే రీసెంట్లీ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి ఒక లెటర్ రావడం జరిగింది. ఈ లెటర్ రావడం జరిగింది.
అయితే దీంట్లో ఒక 2 పాయింట్లు యాడ్ చేయడం జరిగింది. ఓకే 7th పిఆర్సి ఏదైతే ఉందో ఇది 7th PS కంటెంట్స్ రిసర్చ్ 2024 2024 అయితే వెంటనే 7th పిఆర్సికి ఒక రెగ్యులర్ టీచర్స్ కాంట్రాక్ట్ టీచర్స్ ఎవరైతే పనిచేస్తున్నారో వారికి రెగ్యులర్ టీచర్స్ కి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయో పూర్తిగా ఇవ్వాలని చెప్పి ఈ లెటర్ యొక్క ఉద్దేశం. దాన్ని పంపడం జరిగింది మరి హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఏమైనా వాళ్ళ దగ్గర నుంచి రిప్లై వచ్చిందా మీకు? ఇప్పటి వరకు రిప్లై ఏం రాలేదు. రిప్లై రాలేదు. అంటే వీళ్ళు ఈ ప్రభుత్వాలు అయితే ఏ ప్రభుత్వం అయినా ఇలానే వహిస్తుంది, ఎవరు పట్టించుకోవట్లేదు అంటారు. పట్టించుకోవట్లేదు అంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా ఇలా ఉండదు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది ప్రారంభమైంది. అప్పుడప్పుడే ప్రారంభమైంది. తర్వాత ఇప్పుడు ఏంటంటే మొత్తం కాంట్రాక్ట్ తోటి అయిపోయింది. ఈ రాష్ట్రంలో దేశంలో దగ్గర 40% అన్ని విశ్వవిద్యాలయాలు కూడా సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ ఐఐటి 40% ఖాళీలు ఉన్నాయి ఈ రోజు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఖాళీలు ఉన్నాయి. కాంట్రాక్ట్ వ్యవస్థ నడుస్తుంది. మేము కోరుకునేది మాకు ఆత్మగౌరవంతో ఏదైతే మేము సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండగా సమాజంలో మాకు ఉపాధ్యాయుడికి గౌరవం ఎక్కడైతే ఉంటుందో ఆ సమాజం బాగుపడుతుంది. ఒకవేళ చిన్న చూపు చూసినట్టయితే రెగ్యులర్ అధ్యాపకుడేమో మేము రెగ్యులర్ వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉండగలుగుతారు. మేము కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉంటే ఈ రోజు రీసెర్చ్ చేస్తాం. రీసెర్చ్ చేయడం వల్ల ఎక్కడ ఏ లోటుపాట్లు ఉన్నాయి, ఈ దేశంలో ఏ ప్రాబ్లం ఉన్నాయి, రాష్ట్రంలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈజీగా ఐడెంటిఫై. అయితే ఇదే వేదికగా ప్రభుత్వాన్ని డైరెక్ట్ మీరు ఏమనగలుగుతారు ఒకసారి చెప్పగలుగుతారా? ఈ వేదిక ద్వారా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి మా విద్యాశాఖ మంత్రి గారికి విన్నపించుకునేది ఒకటే, రేవంత్ రెడ్డి గారికి మా సమస్య ఏంటంటే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. రెగ్యులరైజ్ చేయడానికి కొంత సమయం పట్టినట్టయితే 7th పిఆర్సి ప్రకారం మీరు ఏదైతే మాకు లెటర్ పంపిరో రెగ్యులర్ టీచర్స్ తో వచ్చేటువంటి బెనిఫిట్స్ ని వెంటనే మాకు ఇవ్వాలని, బేసిక్ ప్లస్ హెచ్ఆర్ఏ డిఏ 3% ఇంక్రిమెంట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. సో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి కూడా చెప్తున్నాం, క్లియర్ కట్ గా చూసారు కదా, ఉపాధ్యాయులు అసిస్టెంట్ ప్రొఫెసర్లు విశ్వవిద్యాలయాలు పనిచేసే ఎవరైతే కాంట్రాక్ట్ బేస్ఫుల్ గా వర్క్ చేస్తున్నారో ఈ ప్రభుత్వం వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో 100% మొత్తం చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ చూడండి ఎన్ని ఖాళీలు ఉన్నాయో, దగ్గరగా 930 ఖాళీలు ఉన్నాయి. 1480 అంటే ఇది కాంట్రాక్ట్ చెప్తున్నాను. మొత్తం 1485 దాంట్లో 930 కాంట్రాక్ట్ బేస్ ఉంటే వీళ్ళందరినీ ప్రభుత్వం ఆదుకొని ఎట్టి పరిస్థితుల్లో 100% న్యాయం చేయాలి. నెక్స్ట్ న్యాయం చేయడం కాదు, వీళ్ళకి ఏవైతే నెక్స్ట్ బెనిఫిట్స్ ఉన్నాయో, నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో, ఇతర ఏమున్నాయో 100% ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అని చెప్పి ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంటనే ఇలాంటి వాళ్ళందరికీ నోట్లో మన్ను కొట్టకుండా న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు బహుశా ఈ వీడియోని ఒకసారి మీరు చూడండి, పరిశీలించండి, సమీక్షించండి, మొత్తం కసరత్తు చేయండి, నివేదిక తెప్పించుకోండి. వీళ్ళందరూ ఎందుకంటే ఉపాధ్యాయులు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ ఎవరైనా సరే, ఇప్పుడు ఎవరైతే ఉపాధ్యాయుల ఆ ఫీల్డ్ లో ఉన్నారో వీళ్ళందరూ దేశానికి గొప్పలు తయారు చేసే వ్యక్తులు వీళ్ళు. సో ఇలాంటి వాళ్ళని మనం ఆదుకోవాలి, సహకరించాలి, సపోర్ట్ చేయాలి. సో ఈ దృష్టి మీ దగ్గరికి వస్తుందని నేను అనుకుంటున్నాను. సో వెంటనే కసరత్తు చేయండి, వీళ్ళందరికీ న్యాయం చేయవలసింది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ కి. అలాగే రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా కూడా ఇప్పుడు అన్ని మీరే ఉన్నారు కాబట్టి సమీక్షించండి, పునఃసమీక్షించండి. ఇంతమంది వాళ్ళకి మీరు న్యాయం చేస్తున్నారు కాబట్టి, అసలు ఈ వీళ్ళ మీద కూడా ఫోకస్ చేయండి, న్యాయం చేయవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా వీళ్ళ బాధ, వీళ్ళ ఆవేదన. సో కొంచెం మీరైనా నిర్లక్ష్యం వహించకుండా వెంటనే ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుని వెంటనే వీళ్ళ సమస్య సాల్వ్ చేయవలసిందిగా ఈ సందర్భంగా మేము కూడా ఇదే వేదికగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో అనేక మంది విద్యార్థులను మేధావులుగా తయారు చేయడం జరిగింది. ఈరోజు అనేక యూనివర్సిటీస్లో జేఎన్టీయూ కానీ ఇతర యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, అద్భుతమైనటువంటి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, ఆర్జేకేటీలో ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. దానికి కారణం కాంట్రాక్ట్ టీచర్సే. ప్రభుత్వం కాంట్రాక్ట్ టీచర్స్ని కూడా వెంటనే రీసెర్చ్ చేసుకునే అవకాశం, రీసెర్చ్ ప్లస్ గైడ్షిప్ ఇచ్చే అవకాశం, ప్లస్ ప్రాజెక్ట్స్, ఇలాంటి అవకాశాలు కనిపిస్తే యూనివర్సిటీలు నంబర్ 1 ర్యాంకులో తెలంగాణ రాష్ట్రం ఉన్నత స్థాయిలో ఏదైతే కోరుకుంటుందో అది జరుగుతుంది. మా చాలా మంది కాంట్రాక్ట్ టీచర్స్ ఈరోజు కాంట్రాక్ట్లో పనిచేస్తూ చనిపోవడం జరిగింది. వారి కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఈరోజు ఆ రోడ్డు మీద పడినప్పుడు ₹1 సహకారాన్ని ఎవరు అందించలేదు. కాంట్రాక్ట్ టీచర్స్ మేమే ₹1000, 2000, 5000 వేసుకొని వారిని ఆదుకోవడం జరిగింది తప్ప ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. మరి రిటైర్డ్ అయితే ఒక చిన్న షాల్వా కప్పడానికి కూడా విశ్వవిద్యాలయంలో అధికారులు ముందుకు వస్తలేరు. మేమే అసోసియేషన్స్ గా ముందుకు వెళ్ళి వారిని షాల్వా కప్పి గౌరవంగా బయటకు పంపించుకునే పరిస్థితి. ఒకవేళ ఒక అధ్యాపకుడు వృత్తిలోకి వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటాడో దిగిపోయే రోజు ఏదైతే విరమణ రోజు కూడా అంతే సంతోషంగా ఉండాలి. కానీ ఆ సంతోషం మిగలట్లేదు. ఆ సంతోషాన్ని ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటా ఉన్నాం.